హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ ఎర్నింగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మెటామాస్క్లో మనం సిద్రా కాయిన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా సెండ్ చేసుకోవాలి అని చూద్దాం. సో మనం ఆల్రెడీ మనకు తెలుసు, సిద్రా కాయిన్ని మనం బై చేసినప్పుడైనా లేదా సెల్ చేసినప్పుడైనా మన సిద్రా అప్లికేషన్ అయినా లేదంటే మెటామాస్క్లో సిద్రా చైన్ యాడ్ చేసుకోవడం అయినా చేయాలి. ఆ సిద్రా అప్లికేషన్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మనం ప్రజెంట్ చూద్దాం. ప్రజెంట్ ఇది ఎథీరియం చైన్లో ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు ఈ పైన సింబల్ ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో పైన మీకు ఒక సింబల్ టైప్ ఉంటుంది. ఎథీరియం అయినా సరే, బిఎన్బి అయినా సరే అలా సింబల్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఆ సింబల్ పైన క్లిక్ చేసామంటే కింద చూడండి యాడ్ కస్టమ్ నెట్వర్క్ అని ఉంటుంది. సో ఈ యాడ్ కస్టమ్ నెట్వర్క్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసామంటే ఇలాగ వస్తుంది. నెట్వర్క్ నేము, ఆర్పిసి యూఆర్ఎల్, చైన్ ఐడి, సింబల్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ అని వస్తుంది. సో ఇవంతా కూడా ఫిలప్ చేయాలి. ఈ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫిలప్ చేయడానికి మనకు వాట్సాప్ గ్రూప్లో మనం చూడండి, మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాం ఆల్రెడీ. నెట్వర్క్ నేమ్ ఇక్కడ నెట్వర్క్ నేమ్ వచ్చేసి సిద్రా చైన్. నెట్వర్క్ ఆర్పిసి యూఆర్ఎల్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఆర్పిసి యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి ఈ లింక్ కాపీ చేయాలి. ఈ నెట్వర్క్ యూఆర్ఎల్ ఇక్కడ చూసారా, నెట్వర్క్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఆ నెట్వర్క్ యూఆర్ఎల్ది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ చేయాలి. ఓకే. చైన్ ఐడి 954 97453 ఓకే. సింబల్ 974. ఓకే, ఇది ఆల్రెడీ యాడ్ చేసామని చెప్పి చూపిస్తుంది. ఎస్డిఏ సిద్రా. బ్లాక్ ఎక్స్ప్లోరర్ వచ్చి ఈ కింద లింకు కాపీ చేయాలి. కాపీ చేసుకొని బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఈ లింక్ పేస్ట్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఏమొచ్చిందంటే నాకు యువర్ ఆల్రెడీ హ్యావ్ ఏ నెట్వర్క్ విత్ ద సేమ్ చైన్ అంటే ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి నాకు చూపిస్తుంది. మీరు కొత్తగా చేసే వాళ్ళకి ఇలా చూపించదు. ఇవంతా ఫిలప్ చేసిన తర్వాత సిద్రా చైన్ ఇవంతా ఫిలప్ చేసిన తర్వాత సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కనబడుతుంది. ఇక్కడ నాకు కనబడుతుంది చూడండి, ఎథీరియం లీనియా అనేది చూపెడుతుంది. మీకు ఇది చూపెట్టకపోవచ్చు, లీనియా అనేది నేను యాడ్ చేసుకున్నాను నెట్వర్క్ అది. ఇక్కడ చూడండి సిద్రా చైన్ కనబడుతుంది. సిద్రా చైన్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ఒక 8 కాయిన్స్ ఉన్నాయి, సిద్రా కాయిన్స్ ఇక్కడ కనబడతాయి. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ చూడండి కింద రిసీవ్, ఎవరి దగ్గర నుంచి కాయిన్స్ బై చేయాలి అంటే రిసీవ్ అడ్రస్ క్లిక్ చేసి అడ్రస్ కాపీ చేసి పంపిస్తే ఈ అడ్రస్కి వాళ్ళు ఫస్ట్ శాంపుల్కి ఒక హాఫ్ కాయిన్ అయినా 1 కాయిన్ అయినా పంపించుకోండి. అది వచ్చింది అని అంటే రిమైనింగ్ కాయిన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది మీకు ఆ కాయిన్స్ ఇక్కడ అవైలబుల్లో ప్రజెంట్ 8.92 అని చూస్తారు, ఇక్కడ కనబడుతుంది. తర్వాత రిమైనింగ్ కాయిన్స్ తీసుకొని ఒకవేళ మీరు ఎక్కడి నుంచి పంపించాలంటే సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి వాళ్ళ అడ్రస్ పేస్ట్ చేసి సెండ్ కొడితే వెళ్ళిపోద్ది అన్నట్టు. సో అది మీరు కాయిన్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు మెటామాస్కే తీసుకోండి. ఎందుకంటే మనకు అప్లికేషన్లో చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ మీ నార్మల్గా సిద్రా అప్లికేషన్కి వస్తాయి, వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెంటనే మీరు పంపించాలంటే అవ్వట్లేదు. కాబట్టి వీలైనంత వరకు మీరు ఏం చేస్తారు అంటే ఈ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని సిద్రా యాప్ది మీరు ఒకవేళ బై చేయాలి అంటే బై చేయండి. సో ఈ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. సో ఆ ఛానల్లో బై అండ్ సెల్ పై అండ్ సిద్రా అని ఉంటుంది. సో అందులో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు అని అంటే మీకు ఈ సిద్రా చైన్ డీటెయిల్స్ ఉంటుంది. నెట్వర్క్ నేమ్ కానీ, నెట్వర్క్ యూఆర్ఎల్, చైన్ ఐడి, కరెంట్ సింబల్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు చేయొచ్చు అనమాట. ప్లస్ మనం సిద్రా కాయిన్ ఇక్కడ చూడండి, సిద్రా కాయిన్ ఫ్లాష్ సేల్ అని చెప్పి 17 రూపీస్ ఇస్తున్నాము. ప్రజెంట్ మార్కెట్ అలాగుందనమాట. రీసెంట్గా మనం లాస్ట్ వీడియోలో 18 రూపీస్ అని చెప్పుకున్నాం. సిద్రా కాయిన్ అనేది ప్రజెంట్ 17 రూపీస్కి ఇస్తున్నాం మనం. అండ్ అదేవిధంగా బయింగ్ పైకి అయినట్టు మార్కెట్ ప్రైస్కే బై చేస్తున్నాం మనం.
పై కాయిన్ బై చేయడం అయినా సెల్ చేయడం కూడా మార్కెట్ రేట్కి సెల్ చేస్తున్నాం, బై చేస్తున్నాం. చాలామంది 10%, 20% ట్యాక్స్ అది ఇది అంటారు. మనం ఏం ట్యాక్స్ ఏం తీసుకోము. మీరు పై కాయిన్స్ పంపించిన నెక్స్ట్ 1 మినిట్లో మనం ఫోన్పే అమౌంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూబీ కాయిన్స్ కూడా చేస్తున్నాము. రూబీ కాయిన్స్ కాబట్టి డిస్క్రిప్షన్లో మనకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో వీలైతే మీకు పై కానీ సిద్రా కానీ సెల్ చేయాలన్నా బై చేయాలన్నా మనకు కాంటాక్ట్ చేయండి. మనం రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నాం. తెలిసిందే మార్కెట్లో ఎవరు కూడా ఆ ప్రైజెస్కి ఇవ్వరు, మనం అలాంటి ప్రైజెస్కి ఇస్తున్నాము. మనకు పైనుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, పై యాడ్ నెట్వర్క్ అప్లికేషన్స్ ఓపెన్. సో అంటే మనకు పై అప్లికేషన్స్ ఉంటాయి చూసారా, మనకు ఈ పై డ్యాప్ పైన ఎవరైతే అప్లికేషన్స్ బిల్డ్ చేశారో డెవలపర్స్, వాటికి పై యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం డైలీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా, అలాగా ఆ అప్లికేషన్స్ కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నట్టు. సో కాబట్టి ఈ యాడ్ నెట్వర్క్ అని తీసుకురావడం జరిగింది. ఇది మేజర్ అప్డేట్స్ ఏం లేదు మనకు పైలో కూడా. నెక్స్ట్ సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కూడా మనకు అప్డేట్ లేదు. అన్వెరిఫైడ్లో నాకు చూడండి 10,047 కాయిన్స్ ఉన్నాయి. అన్వెరిఫైడ్లో ట్రాన్స్ఫరబుల్ 61, మైగ్రేటెడ్ 1,169 కాయిన్స్ మైగ్రేటెడ్లో ఉన్నాయి. ఇది ప్రజెంట్ సెకండ్ మైగ్రేషన్ అందరూ అడుగుతున్నారు, సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడు అవుతుందని. మనకి ఇంకా సెకండ్ మైగ్రేషన్ తెలియదు. ప్లస్ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అంటే మన రెఫరల్ నుంచి వచ్చిన బ్యాలెన్స్ ఎప్పటికవుద్దో కూడా మనం ఇంకా కన్ఫామ్గా తెలీదు. అప్డేట్స్ అనేవి చాలా స్లోగా వస్తున్నాయి. కాయిన్ పడిపోతుంది అంటే ఇంచుమించు దానికే. ప్రజెంట్ 0.743 ఉంది పై కాయిన్ ప్రైజు. దగ్గర 65 రూపీస్ దాకా ఉంది పై ప్రైజ్ ఈరోజు. సో ఎవరైనా బై చేయాలి అన్నా సెల్ చేయాలి అన్నా కాల్ చేయండి, మనం బై సెల్ రెండు చేస్తాం. అండ్ అదేవిధంగా మీకు సిద్రా కాయిన్స్ కావాలి అన్నా, అండ్ అదేవిధంగా సిద్రా కాయిన్స్ సెల్ చేయాలన్నా బై చేయాలన్నా కూడా కాల్ చేయండి. మనకు రీజనబుల్ ప్రైస్ అయితే బై చేద్దాం, లేదు మీకు కావాలి అంటే ఒక రీజనబుల్ ప్రైస్కి మన ఛానల్ తరపున ఇద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఉంటుంది మన కాంటాక్ట్ నెంబర్ కానీ ఇవంతా కూడా. మీరు వీలైతే కాంటాక్ట్ చేయండి, లేదు గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు సిద్రా చైన్ యాడ్ చేసుకుని, చాలామంది అడుగుతున్నారు కదా సిద్రా చైన్ యాడ్ చేసుకోవాలని. ఈ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో యాడ్ చేసుకోండి సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.